విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. నింగినేలల నడుమ సాగే నిరంతర నిజాల ప్రయాణం, చీకటిని చీల్చే జ్ఞానమై వెలిగించును నవభారతం. ప్రశ్నలే దీనికి పునాదులు, ప్రయోగాలే దీనికి ప్రాణాలు. వస్తువు కదిలే గమనము ఫిజిక్స్, శక్తిని తెలిపే చలనము ఫిజిక్స్, కాలం రాసే లెక్కలన్నీ కళ్ళకు చూపే మంత్రము ఫిజిక్స్, కాంతి వేగం గురుత్వ బలం అన్నీ దీని సత్యాలే. విశ్వపు వింతల వెనుక ఉన్న విజ్ఞానపు అడుగుజాడలే. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం, అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. పదార్థాల కలయిక కెమిస్ట్రీ, మార్పులు చూపే హిస్టరీ, నీటి బిందువులో దాగిన అంతు చిక్కని మిస్టరీ, రంగుల మార్పు రసాయనిక తీర్పు, అద్భుతమైన సమ్మేళనం, సృష్టిలోని ప్రతి అణువులో సాగును దీని సంకలనం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివి. Layers of soil is organized in horizontal layers are called soil horizons, together forming a soil profile. From the top to bottom layers are organic, topsoil, subsoil, parent material, bedrock. Organic, the surface layer of a thin or mixing consisting of decomposing layer is known as organic soil. Topsoil rich in humus and minerals. This is the most fertile layer, crucial for seed germination and plant. Subsoil beneath the topsoil layer and accumulates minerals, iron, aluminium leached from above. Parent material composed of weathered rock fragments. Of fragments and less biological activity. Bedrock, the bottom most solid and layer of rock. దీన్ని ఏమంటారు చెప్పు? ట్రీ. ఇది సో ట్రీలో ఈ పార్ట్ పేరేంటి? స్టెమ్. ఇది స్టెమ్ అన్నమాట. సో స్టెమ్కు నియర్గా ఉన్నటువంటి సాయిల్ ఏమంటామంటే ఆర్గానిక్ సాయిల్ అంటాం. ఆర్గానిక్ సాయిల్ అంటే ఏంటి? టాప్ లేయర్ అమ్మా. సో ఆర్గానిక్ సాయిల్ అంటున్నారు కదా, ఆర్గానిక్ అంటే ఏంటి? సో ఇక్కడ చెట్టుకు కావాల్సినటువంటి ఎరువులు అన్నీ కూడా ఇక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. అంటే కావాల్సిన సారవంతమైన భూమి అంటారు కదా, ఆ భూమికి చెట్టుకు కావాల్సినటువంటి అంతా కూడా ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఈ టాప్ సాయిల్లో ఇది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏముంది ఈ టాప్ సాయిల్లో? నెక్స్ట్ మినరల్స్ ఏమేమి ఉంటాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సీడ్ జర్మినేషన్ కు హెల్ప్ చేస్తుంది. రైట్. సో నెక్స్ట్ లేయర్ ఏంటి? సబ్ సాయిల్ ఏముంటున్నాయి? సో రూట్స్ అనేది ఇక్కడ ఉంటాయి కాబట్టి సో అక్కడ దాంతో పాటు ఇంకేముంటాయి? వాటర్ కూడా ఉంటుంది. సో వాటర్ ఉండడం వల్లే ఈ యొక్క లేయర్ అనేది అబ్జర్ప్షన్ అనేది చేసుకున్న తర్వాత చెట్టుకు అనేది పంపిస్తుంది. అవునా? నెక్స్ట్ రిమైనింగ్ పేరెంట్ మెటీరియల్ అంటే బయాలజికల్ యాక్టివిటీ ఉంటుంది. ఈ టౌన్ వాళ్ళకు అర్థం కాదు. బెడ్రాక్. సో ఇక్కడ అన్ని అంటే ఎక్కువ శాతం మనకి ఏమి ఉంటున్నాయి? ఇక్కడ రాళ్ళు చాలా వరకు ఇవన్నీ ఉంటాయి అనమాట. సో మనకు ఈ యొక్క సాయిల్లో ఇక్కడ బెడ్రాక్ సాయిల్లోనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్
లోపల పట్టారు ఆ తాత ఏం చేస్తున్నారు ప్రిసిపిటేషన్ నుండి స్టార్ట్ అవుతుంది. ప్రిసిపిటేషన్ నుండి వాటర్ ప్రిసిపిటేషన్ water falls back to the earth and earth from clouds sir, as rain sir, snow, sleet or hail sir. నెక్స్ట్ అది ఏ విధంగా ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ కలెక్షన్ అవుతుంది సార్ ఇక్కడ మళ్ళీ ఎవాపరేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి వాటర్ అనేది భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి నుంచి మళ్ళీ ఏమవుతుంది కొంతవరకు అది ఏమవుతుంది అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అబ్జార్ప్షన్ అయినటువంటి ఆ వాటర్ అంతా కూడా రిమైనింగ్ వాటర్ అంతా కూడా ఏం చేస్తుందంటే సూర్యరశ్మి కిరణాల వల్ల ఇది కూడా ఎవాపరేట్ అవుతుంది. అంటే మనము ఒక గ్యాస్ మీద పెట్టి ఏదన్నా వాటర్ కాల్చినప్పుడు ఏమవుతుంది సో ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. ఆ విధంగా ఈ ఎవాపరేట్ అయినటువంటి వాటర్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది క్లౌడ్స్కి వెళ్తుంది. అంటే మేఘాలు అనేది రిసీవ్ చేసుకుంటారు. మేఘాల నుంచి మళ్ళీ రిటర్న్ ఏమవుతుంది మనకు మళ్ళీ వాటర్ అనేది వస్తుంది. అవునా, వర్షం రూపంలో మన కిందికి వస్తుంది. మళ్ళీ యూటిలైజేషన్ ఏంటి చెట్లు యూటిలైజ్ చేసుకుంటున్నాయి, నెక్స్ట్ అనిమల్స్ అన్ని తీసుకుంటున్నాయి. సో తర్వాత పంట పొలాలకు కూడా మనకి యూటిలైజ్ చేసుకుంటున్నాం. సేమ్ రిపీటెడ్. సో ఇది సైకిల్ అంతేనా. ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది నీట్గా రావాలి. మీరు ఇంగ్లీష్లోనే చెప్తున్నారు ఓకే కాదని లేదు, బట్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ కూడా రావాలి. రైట్, నెక్స్ట్ Hello everyone, my name is D. Megeshri. I am studying 6th class. Morning to everyone, my name is P. Pavitra. I am studying 6th class. This is Paramecium. Paramecium is a unicellular organism. It is made up of single cells. It has hair-like structure called cilia. Cilia help for movement and locomotion. It takes special structure called the type of reproduction is binary fission. Binary fission means భయపడద్దు బాగా కరెక్ట్ చెప్పు two data cells. It lives in parts. that is called binary fission. కరెక్ట్గా మాట్లాడండి. It lives in ponds. It is a microorganism. ఇది ఎక్కడ ఉంటుంది Ponds, sir. పాండ్స్ అంటే ఇది ఎక్కడైనా బతుకుతుంది అనమాట. సో ఇది మంచి నీళ్ళలోనే ఉంటుంది, అలాగే మెరైన్ వాటర్ అంటే సముద్రపు నీళ్ళలోనూ ఉంటుంది, అలాగే బ్రాంకిస్ వాటర్ అంటే మురికి కాలువల్లో కూడా నివసిస్తుంది అన్నమాట. ఇది రైట్, అంతేనా మీ కాన్సెప్ట్? రైట్. ఇది మైక్రో ఆర్గానిజం. సో మైక్రో ఆర్గానిజం అంటే సూక్ష్మ జీవులు అంటాం కదా తెలుగులో మనం. ఆ సూక్ష్మ జీవులు అనే దాన్ని దీన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అంటారనమాట. సో దీనికి ఏంటంటే ఇది ఒక జీవి అనమాట, సింగిల్ సెల్ ఆర్గానిజం. మనకు చాలా బాడీ నిండా చాలా సెల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క సెల్ అనేది మనకు సపరేట్గా ఫామ్ అయ్యి సో ఆ సెల్ యొక్క ఫంక్షనింగ్ అనేది దాని యొక్క పని అనేది వేరే వేరుగా ఉంటుందన్నమాట. సో అలాగే మనకు ఒక సెల్యులార్ సిస్టమే కాదు, మనకు ఆర్గాన్ సిస్టమ్ కూడా ప్రజెంట్ అయి ఉంది. అంటే ఒక్కొక్క ఆర్గాన్ మన బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆర్గాన్ అనేది డిఫరెంట్ ఫంక్షన్స్గా పనిచేస్తుంది. ఇప్పుడు సపోజ్ మనకు హార్ట్ తీసుకోండి సపరేట్, నెక్స్ట్ అలాగే లంగ్స్ తీసుకోండి సపరేట్, నెక్స్ట్ కిడ్నీస్ తీసుకోండి సపరేట్. ఆ విధంగా అన్నీ ఉన్నాయి. కానీ దీంట్లో ఒకే సెల్ ఉంటుంది, ఒకే ఫంక్షనింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దాని గురించి చెప్తున్నాను. సో ఇది ఎలా ఉందంటే మనకు చూడడానికి స్లిప్పర్ లాగా ఉంది. చూడండి ఎలా ఉంది చూడడానికి, ఇది స్లిప్పర్. అందుకే దీన్ని ఏమంటారంటే స్లిప్పర్ అనిమల్ క్యూల్ అంటారు. ఏమంటారు దీన్ని? స్లిప్పర్ అనిమల్ క్యూల్.